బ్రేకింగ్ న్యూస్ ఒకరోజు పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే ప్రధానమంత్రికి అందరూ కూడా ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో శ్రీశైలం భ్రమరామ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు ప్రధాని మోదీ. తర్వాత డ్రోన్ సిటీకి రాఘమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. అటు కర్నూలులో ప్రధాని సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద డ్రోన్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చే లక్ష్యంతో డ్రోన్ సిటీని నిర్మిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు దగ్గర 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ సిటీ అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్టు. ఇది డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని ఆపరేషన్స్ ను ఒకే చోట సెంట్రలైజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ సిటీలో తయారీ యూనిట్లో స్పేర్ పార్ట్స్ సర్వీస్ సెంటర్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రయోగశాలలు, డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అకాడమీలు, అలాగే టెస్టింగ్ ఫెసిలిటీలు, స్టార్టప్ల కోసం ఇంక్యుబేషన్ కేంద్రాలు ఉంటాయి. డ్రోన్ ఇండస్ట్రీకి అవసరమైన పూర్తి ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఏపీకి అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. 40,000 వరకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ డ్రోన్ తయారీ కంపెనీలు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. సుమారు $5 బిలియన్ విదేశీ పెట్టుబడులు వస్తాయని రిపోర్టులు చెబుతున్నాయి. సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యే ప్రధాని మోదీ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మీటింగ్కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రధాని భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సభా వేదికను నిర్మిస్తున్నారు. సభ కోసం 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికకు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడానికి 10,000 బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వీటి కోసం 347 ఎకరాల్లో విశాలమైన పార్కింగ్ సిద్ధం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన ఏదైతే ఉందో సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. నన్నూరు గ్రీన్ హిల్స్ సమీపంలో దాదాపుగా 350 ఎకరాల్లో పార్కింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి దాదాపు 11 పార్కింగ్ స్థలాలను కేటాయించిన పరిస్థితి. ఎందుకంటే ఇటు కడప జిల్లా నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి రాఘమయూరి వెంచర్లోనే ఈ యొక్క పార్కింగ్ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇటు కోడుమూరు, ఎమిగనూరు, ఆదోని, ఆలూరు, మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చేవారంతా కర్నూలు మీదుగా వస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఏదైతే జాతీయ రహదారి సమీపంలో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లోనే ఇప్పటికే 350 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 11 చోట్ల పార్కింగ్ స్థలాలను కేటాయించారు. మిగతా 50 ఎకరాల ప్రాంతంలో భారీ ఎత్తున పబ్లిక్ను జనసమీకరించే విధంగా దాదాపుగా 50 ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా జర్మన్ టెంట్లను నిర్మించి దాదాపు 3 భారీ టెంట్ల నిర్మాణం చేపట్టారు. భారీ నిర్మాణం చేపట్టిన ఈ టెంటు పరిసర ప్రాంతాల్లోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో నేరుగా కర్నూలు సమీపంలో ఉన్న ఓర్వకల్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా సున్నిపెంటకు చేరుకొని సున్నిపెంట నుండి నేరుగా రోడ్డు మార్గం ద్వారా భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం అక్కడి నుండి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకుంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రంలో కాసేపు ధ్యానం చేసిన తర్వాత అక్కడి నుండి నేరుగా ప్రత్యేక హెలిప్యాడ్లో నన్నూరు సమీపంలో ఉన్న ఈ సభా ప్రాంగణానికి చేరుకొనున్నారు. సభా ప్రాంగణానికి చేరుకొని జాతిని ఉద్దేశించి ఇటీవల ఏదైతే జిఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు ఉన్నాయో దాదాపు 4 స్లాబులుగా ఉన్న ఈ జిఎస్టీ సంస్కరణలో పెద్ద ఎత్తున జాతిని ఉద్దేశించి ఇప్పటికీ భారత ప్రధాని జిఎస్టీ గురించి ఎక్కడ కూడా ఏ సభల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ కర్నూలు జిల్లాలో ఈ యొక్క సూపర్ జిఎస్టీ, సేవింగ్ జిఎస్టీ పేరిట భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే
రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లా ఈ ప్రాంతంలో దాదాపుగా 13,000 కోట్ల పెట్టుబడులతో ఇటు ఓరోకల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాంతంలో దాదాపు 9,700 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్గా ఇటు హైదరాబాదు బెంగళూరు కారిడార్గా కూడా కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన పరిస్థితి. ఇప్పటికే ఆ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా ఎస్పీజీ అధికారుల ఆధీనంలో ఉంది. ఇక్కడికి ఎలాంటి ఇటు రాష్ట్ర సంబంధిత అధికారులతో పాటు కేవలం కంప్లీట్గా ఎన్ఎస్జీ వారి హ్యాండ్ ఓవర్లో ఉంది. ఈ సభా ప్రాంగణాన్ని అంతా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం ప్రారంభమయ్యేటటువంటి ఈ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడతారన్నటువంటి ఒక వైపు ఉత్కంఠ కావచ్చు లేదా నెలకొంది అని చెప్పొచ్చు. ఆసక్తికరంగా కూడా ఇక్కడ ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లా పబ్లిక్ అంతా కూడా వేచి చూసేటటువంటి పరిస్థితి.